హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిల్ నాయక్. ఈ సిరీస్లో ఇప్పటివరకు 4 వీడియోస్ వచ్చినాయి. ఆ 4 వీడియోస్లో ఐ హ్యావ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద బేసిక్స్ ఆఫ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇప్పుడు బేసిక్స్ ఒకటే చేస్తే సరిపోదు కదా, క్వశ్చన్లు కూడా చేయాలి కదా. అందుకే వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ సిరీస్ 5, 6, 7. దీంట్లో మనం 567 పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చేద్దాం. దట్ టు ఆఫ్ అ డిఫరెంట్ లెవెల్స్. దీంట్లో ఈజీ ఉంటాయి, డిఫికల్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద easy ones and then we'll increase our level day by day. So ఈ సిరీస్లో I have brought your first question here. దీంట్లో వీడియో పాజ్ చేసి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఆన్ యువర్ ఓన్. ఫస్ట్ నోట్ డౌన్ ద ఇన్స్ట్రక్షన్స్ క్లియర్లీ అండ్ దెన్ ట్రై టు సాల్వ్ ఇట్. వీడియో పాజ్ చేసి సాల్వ్ చేశారనుకుంటా. నౌ ఇట్స్ మై టర్న్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్, రైట్? సో ద క్వశ్చన్ ఈస్ 6 persons TUVXYZ ఆర్ సిట్టింగ్ అరౌండ్ అ సర్క్యులర్ టేబుల్. ఇక్కడ వరకు ఏం చెప్పినాడు? 6 persons ఉన్నారు. ఆ 6 persons ఒక సర్క్యులర్ టేబుల్ ఉంది, దాని చుట్టూ కూర్చున్నారు. ఇప్పుడు డైరెక్షన్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్, రైట్? 6 members కూర్చున్నారు అండ్ వాళ్ళు టువర్డ్స్ ద సెంటర్ చూస్తున్నారు, బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే ఇక్కడ ఇచ్చిన పర్టికులర్ ఆర్డర్లోనే కూర్చోవాలని గ్యారంటీ లేదు. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్ ఈస్ జస్ట్ ద ఇన్స్ట్రక్షన్ దాట్ టేబుల్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా కూర్చున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. సో విల్ ట్రై టు డ్రా ద టేబుల్. లెట్స్ సే దిస్ ఈజ్ అ సర్క్యులర్ టేబుల్. 1, 2, 3, 4, 5, 6. వీళ్ళందరూ ఎట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, రైట్? సో అందరినీ సెంటర్ ఫేస్ చేయించేద్దాం. Now it is time to note down our instruction. Our actual question starts here. You and we are immediate neighbors of x. దీని మీనింగ్ ఏంటి? ఎక్స్కి పక్కన యూ అండ్ వి ఇద్దరు ఉంటారు. అంటే ఒక సైడ్ ఎక్స్ ఉంటే ఇంకొక సైడు ఎక్స్కి ఒక సైడ్ యూ ఉంటే ఇంకొక సైడ్ వి ఉంటారు. ఎవరు ఎట్ సైడ్ ఉంటారు అనేది మనకి క్లారిటీగా తెలియదు. సో ఎక్స్ ఇక్కడ ఉంటే యూ వి, ఎవరు ఎట్ సైడ్ ఉంటారు అనేది మనకు క్లారిటీ లేదు. సో ఎక్స్కి ఇట్ సైడ్ యూ రాసుకున్నాం, దట్ డజంట్ మీన్ యూ ఇట్ సైడ్ వస్తారని. ఇక్కడ వి కూడా రావచ్చు, ఇట్ సైడ్ యూ వచ్చేయచ్చు. వీ కెనాట్ సే దట్ డైరెక్ట్లీ. సో ఫర్ నో వీల్ రైట్ ఇట్ లైక్ దిస్. ఇన్స్ట్రక్షన్ ఇలా నోట్ డౌన్ చేసుకున్నాను. నెక్స్ట్ యూ సెట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ యూ అనేవాడు ఎవడైతున్నాడో ఈ యూ అనేవాడు ఎక్స్కి ఇమ్మీడియట్ రైట్లో కూర్చుంటాడంట. సో విల్ ట్రై టు రైట్ ఇట్ లైక్ దాట్. ఎక్స్కి ఇమ్మీడియట్ రైట్లో యూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో ఏమనుకున్నాం ఇంతకుముందు? ఎక్స్కి ఒక సైడ్ యూ ఉంటే ఇంకొక సైడ్ వి ఉండాలి, రైట్? సో ఇక్కడ ఎక్స్కి ఇట్ సైడ్ యూ ఉన్నాడు కాబట్టి ఇట్ సైడ్ ఎవరు రావాలి? వి రావాలి. నౌ ఇక్కడ వి వచ్చేస్తాడు. వీళ్ళందరూ ఒక సిరీస్లో వచ్చేస్తున్నారు. నౌ మై నెక్స్ట్ లైన్ సేస్ టీ సెట్స్ అపోజిట్ టు వి. ఇక్కడ కంటిన్యూషన్ క్వశ్చన్ ఉంది, బట్ దాన్ని కొంచెం సపరేట్ చేసుకుని డివైడ్ చేసుకొని చదివితే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటాయి. టీ సెట్స్ అపోజిట్ టు వి, వికి అపోజిట్లో టీ ఉంటారు, డన్. బట్ నాట్ నియర్ జెడ్. ఇప్పుడు ఇక్కడ వీ హ్యావ్ అ వర్డ్ బట్ హియర్. వీ హ్యావ్ ఎ వర్డ్ బట్ హియర్. ఈ బట్ ఎవరిని రిఫర్ చేస్తుంది? టీని రిఫర్ చేస్తుందా, వీని రిఫర్ చేస్తుందా? టీని రిఫర్ చేస్తుందా, వీని రిఫర్ చేస్తుందా? యూ సపోజ్ టు హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆన్ దాట్. లేకపోతే క్వశ్చన్ అనేది రాంగ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. యాజ్ దిస్ బట్ ఈజ్ అ కంజంక్షన్ వర్డ్, దిస్ రిఫర్స్ టు యువర్ ఫస్ట్ థంబ్ విచ్ ఈజ్ టీ. సో దిస్ బర్డ్ రిఫర్స్ టు టీ. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ టీ ఈజ్ నాట్ నియర్ జెడ్. ఈ టీ అనేవాడు జెడ్ పక్కన కూర్చోడు. ఓకే, ఇక్కడ రాసుకుంటాం టీ అనేవాడు జెడ్ పక్కన కూర్చోడు. ఇప్పుడు ఈ కంప్లీట్ క్వశ్చన్, థియరిటికల్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మనం కోడెడ్ ఫామ్లో రాసుకున్నాం. దిస్ ఈజ్ అ కోడెడ్ ఫామ్. ఇప్పుడు దీన్ని ఈ అరేంజ్మెంట్లో సెట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, అరేంజ్మెంట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఈజ్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో ఇక్కడ చూసుకుంటే ఐ హ్యావ్ టీఎక్స్యూ, ఈ 3 ఆర్డర్లోనే రావాలి. విఎక్స్యూ ఆర్డర్లోనే రావాలి. అట్ ద సేమ్ టైం వీకి అపోజిట్లో ఎవరు ఉన్నారు? టీ ఉన్నారు. సో ఇక్కడ నాకు 6 members ఉన్న పజిల్లో 4 membersని ఇక్కడనే సెట్ చేసేస్తున్నా కదా, విఎక్స్యూ తర్వాత టీ, రైట్? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం. దట్ విల్ బి వెరీ ఈజీ. సో ఎక్కడనో దగ్గర కూర్చోబెట్టేసి టీ ఎక్స్, ఇమీడియట్ రైట్లో ఎక్స్, వి 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 ఎక్స్ యూ. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? వీకి అపోజిట్లో
టీ రావాలి, రైట్? సో ఇక్కడ వి ఉంటే వికి అపోజిట్ ఇక్కడ ఇక్కడ టీ వచ్చేస్తుంది. సో ఐ ప్లేస్ మై టీ హియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, ఇక్కడ టీ ఉంది, టీకి పక్కన జెడ్ రావద్దు, టీకి ఒక సైడ్ ఏముంది యూ, ఇంకొక సైడ్ ఇక్కడ జెడ్ రావద్దు. అప్పుడు జెడ్ కోసం మిగిలిన ఓన్లీ ప్లేస్ ఏది ఇది. సో ఇక్కడ జెడ్ వచ్చేస్తుంది, రైట్? ఇక్కడ జెడ్ వచ్చేసి 6 మెంబర్స్లో 5 పర్సన్స్ ఫిక్స్ అయిపోయినారు కదా. సో మిగిలిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఇక్కడ వచ్చేస్తాడు. ఏమేమి అయిపోయినాయి, టీయూఎక్స్, ఓకే, వై ఈజ్ మిస్సింగ్ ఇట్ సీమ్స్. సో వై అనేవాడు ఇక్కడికి వచ్చేస్తాడు. అండ్ వీఆర్ డన్ విత్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ.